కాన్షియస్ టాక్స్ విత్ పరిపత్రికి స్వాగతం. సో ఈరోజు మరి ఇంకొన్ని అద్భుతమైన టాపిక్, మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన లైఫ్లో, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం ఫెయిల్యూర్స్ని ఎలా ఎలా చూస్తాము, ఎలా తీసుకుంటాము, అండ్ ఫెయిల్యూర్స్ వల్ల వచ్చే ఇన్సెక్యూరిటీస్తో ఎలా డీల్ చేస్తాము. సో ఈ టాపిక్స్ పైన వీల్ డిస్కస్. అండ్ ఈ అద్భుతమైన టాపిక్ మన ముందుకు మాట్లాడడానికి పరియక్క ఉన్నారు. సో వెల్కమ్ పరియక్క వన్స్ అగైన్. ఓవర్ టు యూ. Hi. అండ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యూత్. సో ఎస్, వీడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ అక్క. Thank you, Vishwa. And it's a great opportunity to be with you on this platform. And manam ila everyday discussions about all these topics, leadership kani, mindset kani. It's truly a great time that I enjoys really a lot. And andarki welcome all PMC PMC ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. కాన్షియస్ టాక్స్ ఎపిసోడ్కి స్వాగతం. సో ఎస్ విశ్వ, సో ఐ నో మనం లాస్ట్ వీక్ చాలా చాలా డిస్కస్ చేసాం, అండ్ దాని కంటిన్యూయేషన్ దిస్ వీక్. ఐ థింక్ ద టాపిక్ ఇస్ రిజెక్షన్స్, ఫెయిల్యూర్స్. అండ్ ఈ టాపిక్ ఐ లైక్ ఇట్ బికాస్ నేను ఒక బుక్ రాయొచ్చు, హౌ టు ఫెయిల్ అని, ప్రతి దాంట్లో, బికాజ్ ఐ ఫెయిల్డ్ ఇన్ ఎవ్రీథింగ్. ఇక్కడ మొన్న కాలిఫోర్నియాకి మూవ్ అయ్యాక డ్రైవర్స్ లైసెన్స్ తీసుకోవడానికి టెస్ట్ ఇవ్వాలి. ఐ డెంట్ నో టెస్ట్ ఇవ్వాలని. ఐ ఫెయిల్ ట్వైస్. ఆ తర్వాత థర్డ్ టైం ఫెయిల్ అయితే 2 months వరకు డ్రైవర్స్ లైసెన్స్ ఇవ్వనని చెప్పి మళ్ళీ వచ్చి చదువుకొని వెళ్ళాను. సో ఐ నో ఫెయిల్యూర్ అంటే how many ways, different ways to fail in business, in life, in career. ఒక పెద్ద బుక్ రాయొచ్చు నేను. So I'm so happy that we are discussing about failures, about insecurities. So yeah, so how do we begin? ఎలా మొదలెడదాం ఇవాళ? ఫెయిల్యూర్ అంటే ఏంటి, సక్సెస్ అంటే ఏంటి? హౌ కెన్ వి డిఫైన్ ఎ ఫెయిల్యూర్, హౌ కెన్ వి డిఫైన్ ఎ సక్సెస్, సో దట్ వీ క్యాన్ గో నెక్స్ట్ స్టెప్. వెల్, ఐ థింక్ మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసిన, ఒకసారి ఐ రీక్యాప్. సక్సెస్ అనేది ఎనీథింగ్ మనం అనుకున్నది నార్మల్ డెఫినేషన్ కంటే, దట్ సక్సెస్ అంటే డబ్బుని నార్మల్గా ఈక్వేట్ చేస్తారు సొసైటీలో. సక్సెస్ అంటే ప్రమోషన్, సక్సెస్ అంటే లాటరీ విన్ అవ్వడం, సక్సెస్ అంటే హ్యాపీ రిలేషన్షిప్, సక్సెస్ అంటే అడగకుండా మేబీ వెల్త్ ఇన్హెరిటెన్స్ రావడం, మేబీ దట్ ఈస్ సక్సెస్. సో ఇన్ ఆల్ వేస్ సొసైటీలో సక్సెస్ ఈక్వల్ టు మనీ ఆర్ సక్సెస్ ఈక్వల్ టు పర్సనల్ వాల్యూ. ఈ రెండిటితో మనం పోలుస్తాం, సక్సెస్ కానీ అబండెన్స్ కానీ. ఈవెన్ అబండెన్స్, మనం అబండెంట్గా ఉన్నాము అంటే నార్మల్ డెఫినేషన్, చాలా కోర్సెస్ చేస్తామన్నమాట, అబండెన్స్ కోర్సెస్. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద ఫ్రీ కోర్స్ ఆఫ్ అబండెన్స్ ఇస్ స్టార్టింగ్ సూన్, 11-day కోర్స్ బై ద వే గైస్. సో అబండెన్స్లో అక్కడ మనం అడుగుతాం, వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ అబండెన్స్ ఆర్ సక్సెస్? ఇమ్మీడియట్గా లైన్గా వస్తాయి. అబండెన్స్ అంటే ఫ్రీడమ్, ఓకే. అబండెన్స్ అంటే అసలు తక్కువగా ఉండకుండా ఉండడం, అబండెన్స్ అంటే ఇది అని. బట్ ట్రూలీ వాట్ అబండెన్స్ ఆర్ సక్సెస్ ఈజ్ ఏంటంటే, మనం ఎంచుకున్న గోల్స్, మనము డిసైడ్ చేసిన గోల్స్ని అచీవ్ చేయడం, దాన్ని సక్సెస్ అనుకుంటాం. వాట్ ఎవర్ గోల్ నేను అనుకున్నాను, నా గోల్ మీ గోలు సేమ్ అవ్వకపోవచ్చు. నా గోల్ మేబీ 5 kgs తగ్గాలి నేను, దట్ ఈస్ మై గోల్. మేబీ యు ఆర్ లైక్, పరి ఐఎమ్ సో లీన్, ఐ డోంట్ నీడ్ టు లూజ్ వెయిట్, ఐఎమ్ లైక్ గుడ్, ఐ డోంట్ నీడ్ దట్ గోల్. సో ఎవ్రీ గోల్స్, ప్రతి ఒక్క గోల్స్ డిఫరెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క గోల్స్ యొక్క ప్రయారిటీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో దట్ ఈస్ సక్సెస్ మనం ఏదైతే ఎంచుకున్నామో దాంట్లో అచీవ్ చేయడం ఈజ్ సక్సెస్. ఇవాళ నేను ఈ మంత్లో 10 ఈవెంట్స్ చేయాలని నేను అనుకున్నాను, అది చేయడం సక్సెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్స్ పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం అగైన్ సెట్టింగ్ గోల్స్లో ఈ ఎపిసోడ్లో మనం దీని గురించి చాలా మాట్లాడాం. గోల్ పెట్టుకోకపోతే ఒక డిరెక్షన్, ఒక ఛానలింగ్ ఉండదు ఆఫ్ ఎనర్జీ. మనం అంతా స్కాటర్ అయిపోతాం, ఎక్కడో ఉంటాం. అందుకే ఒక గోల్ ఉండాలి. గోల్ ఉంటే మనం దాని
ఒక డిరెక్షన్ ఉంటుంది లైఫ్లో, ఒక పర్పస్ ఉంటుంది లైఫ్లో. గోల్ లేకపోతే పర్పస్ ఉండదు. ఏదో జీవిస్తున్నాం, ఏదో లేస్తున్నాం, ఏదో చేస్తున్నాం. కానీ మనకు అందుకే ఒక జాబ్ వచ్చినప్పుడు ఒక పర్పస్ వస్తుంది జాబ్కి వెళ్ళడానికి. ఏంటి ఆ పర్పస్? పైసలు కావాలి, అదొక పర్పస్. బిల్స్ పే చేయాలి, అదొక పర్పస్. ఆ పర్పస్ వల్ల మనం పొద్దునే లేస్తాం, వెళ్తాం. పొద్దునే రాత్రి ఎంత లేట్గా పడుకున్నా పొద్దునే లేస్తాం, ఎందుకంటే వర్క్కి వెళ్ళాలి, ఒక పర్పస్ ఉంది. అక్కడ మనం అరే నాకు నిద్ర వస్తుంది, అరే నాకు ఇది వస్తుంది అని మనం అనం. ఎందుకంటే అది కావాలి మనకి. ఆ పర్పస్ ఎప్పుడు గుర్తొస్తుంది, అరే ఇవాళ జాబ్లోకి వెళ్ళకపోతే నన్ను ఫైర్ చేసేస్తారు, ఫైర్ చేస్తే డబ్బులు రావు. సో మన సబ్ కాన్షియస్ మైండ్ ఎంత రీవైర్ అయిపోయిందంటే ఆ పర్పస్కి మనం అటాచ్ అయినప్పుడు. అదే ఒక క్రికెట్ గేమ్కి వెళ్ళాలి సాటర్డే మార్నింగ్, అరే రోజంతా ఎండలో నుంచోవాలి, ఎవడెళ్తాడు, అది ఇది అంటే మన మైండ్ ఎన్ని ఎక్స్క్యూజెస్ ఇస్తుంది ఒక పర్పస్ లేనప్పుడు. ఒక గోల్, ఒక సెట్ పర్పస్ లేనప్పుడు మైండ్ ఎక్స్క్యూజెస్ ఇస్తుంది. అండ్ మనం గివప్ కూడా, అరే ఎండలో ఎన్ని నుంచి వస్తున్నాలే, అక్కడ వచ్చేవాళ్ళు కూడా నాతో అంత బాగా మాట్లాడరు, ఎందుకు వెళ్ళడం, ఊరికే నుంచోవాలి, నాకు బ్యాటింగ్ కూడా ఇస్తారో ఇవ్వరో, బయట కూర్చోబెడతారేమో, యునో సో మెనీ థాట్స్. అండ్ మనం వెళ్ళాము. అది ఒక పర్పస్ ఉంటే, లేదు నేను క్రికెటర్ అవ్వాలి, నేను ఈ 10 గేమ్స్లో పార్టిసిపేట్ ఎలా అయినా అవ్వాలి, నేను బెంచ్ మీద కూర్చోను అని ఒక పర్పస్, ఒక గోల్ పెట్టుకుంటే ఇన్ఫ్యాక్ట్ ముందరే లేచి ప్రాక్టీస్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, బిల్డ్ చేయడము, మోటివేషన్ వస్తుంది. సో ద కీ హియర్ ఈస్ ప్యాషన్ ఉంటే సరిపోదు, డిసిప్లిన్ ఉండాలి. అండ్ అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ టు టెల్ దిస్, నాకు డిసిప్లిన్ లేదు. ఐ ఆనెస్ట్లీ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. నేను దాని గురించి వర్క్ చేస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడూ డిసిప్లిన్డ్గా పెరగలేదు నేను. బట్ మై ఫాదర్ ఈజ్ వెరీ డిసిప్లిన్డ్, ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్డ్. కానీ అన్ఫార్చునేట్లీ నాకు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు పడుకుంటా అంటే అప్పుడు పడుకోమనేవారు. అగైన్ హౌ టు హ్యాండిల్ ఫెయిల్యూర్స్, నేను ఫెయిల్ అయ్యి ఇంటికి వస్తే నాకు చప్పట్లు కొట్టేవారు. సో ఐఎమ్ లైక్ ఓకే, నేను ఏం చేసినా అంతా ఓకే అన్న ఒక ఫీలింగ్తో డిసిప్లిన్ అనేది నాకు ఎప్పుడు రాలేదు. ఇట్స్ ఆల్వేస్ మోటివేటెడ్ విత్ హార్ట్. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్కార్పొరేట్ దాట్ ఇన్ టు మై రొటీన్. అండ్ అది న్యాచురల్గా రాదు నాకు, డిసిప్లిన్ అనేది, కన్సిస్టెన్సీ అనేది. కానీ నేను దాని మీద వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం. ఇది ఐ బీన్ వర్కింగ్, బట్ ఐవ్ రియలీ గాటన్ బెటర్. ఎందుకు అంటే నేను దాని మీద ఫోకస్ చేస్తాం. మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తామో మన ఎనర్జీ అక్కడికి వెళ్తుంది. ఏ ఏరియాస్లో అయితే మనం ఫస్ట్ మనకి మనం తెలుసుకోవాలి, ఏ ఏరియాస్లో నేను బాగున్నాను, ఏ ఏరియాస్లో బాగాలేదు, ఎక్కడ నేను ఫోకస్ చేయాలి. ఫస్ట్ మనం అవేర్గా ఉంటే, అగైన్ ఎందుకు అవేర్నెస్ వస్తుంది, ఎప్పుడైతే మనల్ని మనం సీరియస్గా తీసుకుంటామో, మనల్ని మనం లవ్ చేస్తామో, అగైన్ సెల్ఫ్ కేర్, మనల్ని మనం ఫస్ట్ లవ్ చేసుకొని మనల్ని మనం సక్సెస్ఫుల్గా చూడాలి అని ఒక డిజైర్ ఉండాలి. ఒక డిజైర్, ఆ డిజైర్ లేకపోతే వేస్ట్. అరే ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ప్రోగ్రామ్ అయి ఉన్నాం, ఎస్పెషలీ పెద్ద విమెన్ కానీ ఈవెన్ మెన్ కానీ, ఫ్యామిలీ ఫస్ట్ చూసుకోవాలి, వీళ్ళని ఫస్ట్ చూసుకోవాలి, అందరు బాగుంటే తర్వాత మనం చూసుకోవాలి. ఇలాంటి ప్రోగ్రామింగ్ వల్ల మన గోల్స్కి మనం ప్రయారిటీ ఇవ్వము. ఎందుకంటే సబ్ కాన్షియస్ వైరింగ్ అలా ఉంది. మన కోసం మనం ఏదైనా చేయాలి అంటే, మన కోసం బట్టలు కొనడం కంటే వేరే వారి తమ్ముడు కోసమో అక్క కోసమో బట్టలు కొనాలి అంటే ఇట్స్ అ లాట్ మోర్ మోటివేటింగ్. మన సినిమాల్లో కూడా అదే చూపిస్తారు కదా, నేను ఎందుకు దొంగతనం చేశాను అంటే, చెల్లి హాస్పిటల్లో ఉంది, అమ్మ ఇక్కడ ఉంది, అవే రీజన్స్ వస్తాయి. నేను ఎందుకు వెళ్ళి దొంగతనం చేస్తున్నాను, నాకు ఈ మజ్బూరి ఎందుకు వచ్చింది. సో ఎవ్రీవేర్ మన హోల్ ఎక్కడ చూసినా ఇలాంటి రీజన్సే వస్తాయి. అంటే వేరే వాళ్ళ కోసం చేయాలి అంటే ఫుల్ మోటివేషన్, దొంగతనం కూడా జస్టిఫైడ్ దానికోసం. కానీ మన కోసం ఎప్పుడైతే మన కోసం చేయాలి, నేను సక్సెస్ఫుల్ అవ్వాలి, నన్ను నేను ప్రేమించుకుంటాను అని మనం ఆ టాపిక్ వచ్చేసరికి, అందుకే మనం వెయిట్ లూజ్ చేయలేకపోతున్నాం, అందుకే మనం ఒక రొటీన్ జిమ్కి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్, మనకి మనం ప్రయారిటీ ఇవ్వట్లేదు. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ దట్ క్వశ్చన్, సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి డిఫైన్ అయింది. సక్సెస్ అంటే
గోల్, మనకి మనం ఎంచుకున్న గోల్ అచీవ్ చేయడం సక్సెస్ ఫర్ అస్, రైట్? యా, డెఫినెట్లీ. అండ్ అక్క, మీరు ఇందాక చెప్పారు, సో ఇప్పుడు ఒకవేళ ఆ, మనం అనుకుంటాం ఇట్లా మనం సెల్ఫ్లో అంతా ఉంటుంది. సో కొన్ని సార్లు, ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, ఒక జాబ్ ఇంటర్వ్యూస్ ట్రై చేస్తుంటాం, లేదంటే ఒక ఎగ్జామ్స్ రాస్తుంటాం ఎన్నోసార్లు. సో అలాంటప్పుడు మనకి కాన్సెప్ట్స్ ఎప్పుడు మనకు తెలియదు, సెల్ఫ్లో కానీ డిసిప్లిన్ కానీ. మీరు చాలా అద్భుతంగా చెప్పారు. లైక్ మేము ఎన్నోసార్లు ఎన్నో సక్సెస్ఫుల్ పీపుల్ ఒక లైఫ్ స్టైల్ చూసినా, దే హ్యావ్ సర్టెన్ డిసిప్లిన్, దే ఫాలో సర్టెన్ డిసిప్లిన్ టు బికమ్ సక్సెస్ఫుల్. బట్ మనకు ఈ డిసిప్లిన్ అనేది ఎక్కడ నేర్పియరు. లైక్ జస్ట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి ఆర్ బ్రాట్ అప్ ఇన్ ద ఫ్యామిలీ. సో బేసికలీ తెలియకుండా మనం సక్సెస్ అయిపోతాం, బట్ ఇంట్లో మనకు ఫెయిల్యూర్ అయిపోతాం. సో ఫెయిల్యూర్ అయినప్పుడు ద వే దే ట్రీట్ అట్ ఈస్ డిఫరెంట్. దాన్ని మనం ఎట్లా ఫేస్ చేయాలి అనేదే. ఫెయిల్యూర్ని సక్సెస్ అయితే అందరూ హ్యాపీగా తీస్తారు, ఎవ్రీ వన్ విల్ కమ్ టువర్డ్స్ యూ. బట్ మీరు ఫెయిల్ అయితే ఫ్రెండ్స్ కూడా లైక్ దే సీ ఇన్ యూ అదర్ వే కదా. సో ఆ ఫెయిల్యూర్స్ని ఎట్లా, హౌ డు వి డీల్ విత్ దట్? ఫస్ట్ థింగ్ ఈస్ మనము మనకి మనం గోల్ డిఫైన్ చేసుకోవాలి. మన సక్సెస్ ఏంటి అనేది డిఫైన్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అది. డిఫైన్ చేసుకున్నాక, సే ఫర్ ఎగ్జాంపుల్ విశ్వ స్టార్టెడ్ అ బిజినెస్. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇంతమంది ఇన్ని లైఫ్స్ని నేను ఇంపాక్ట్ చేయగలిగాను త్రూ యువర్ ప్రోడక్ట్. ఏదో ఒక ప్రోడక్ట్ యూ హ్యావ్ క్రియేటెడ్, ఆ ప్రోడక్ట్ ద్వారా నేను ఇంతమంది ఇంపాక్ట్ చేయగలిగాను అని చూడడం. సో నా ఆ బిజినెస్ స్టార్ట్ అయ్యాక మేబీ ఎవ్వరు కొనట్లేదు నీ ప్రోడక్ట్. అసలు ఇంటెన్షన్ ఏంటి? ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. కానీ నార్మల్గా మనం బిజినెస్ పెట్టంగానే ఎలా చూస్తాం? సక్సెస్ ఫ్యాక్టర్స్, ఎన్ని సేల్స్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది. దట్ ఈస్ ద మెయిన్ మెజర్ ఆఫ్ సక్సెస్. సో సేల్స్ అవ్వట్లేదు, లాస్లో వెళ్తోంది, దెన్ ఎట్ దట్ పాయింట్ ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ లైక్, ఓకే విశ్వ, యువర్ అ ఫెయిల్యూర్, బిజినెస్ నీ వల్ల కాదు, ఇవన్నీ వదిలేయి, జాబ్ చేసుకో హాయిగా అని అడ్వైజెస్ చాలా మనకి. దానికి అసలు నో లోటు. ఎంత కావాలంటే అంత అడ్వైజెస్ ఉంటాయి మన చుట్టూ చెప్పడానికి. సో బట్ దెన్ యువర్ థింకింగ్, ఓకే, సో ఈ టైంలో ఇలా అయినప్పుడు ఇట్స్ చాలా ఈజీ టు లూజ్ ఫోకస్ ఆఫ్ మన గోల్ ఫోకస్ లూజ్ అవ్వడం చాలా ఈజీ. మనం ఆ టైంలో ఇలా అంతా చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా మన ఫోకస్ సేల్స్ మీద వెళ్ళిపోతుంది. నాట్ ఇనీషియల్ నీ గోల్ ఏంటి? లైఫ్స్ని ఇంపాక్ట్ చేయడం, అది నీ గోల్. నాట్ సేల్స్ తెచ్చుకో. సేల్స్ ఈజ్ అ బై ప్రోడక్ట్, కానీ మెజర్ ఈజ్ సేల్స్ ఇన్ అ బిజినెస్. సో ఈ మాహోల్ అయిపోయినప్పుడు ఇమ్మీడియట్గా మన ఫోకస్, అరే అవును కదా, సేల్స్ రావట్లే, నేను ఫెయిల్యూర్ అయిపోయా, నాకు అసలు బిజినెస్ నాకు రాదేమో, నేను వదిలేయాలేమో, అండ్ సో మెనీ థాట్స్. అంటే మనల్ని మనం డౌట్ చేస్తాం, అండ్ మన ఫోకస్ రాంగ్ సేల్స్ మీదకి వెళ్ళిపోతుంది, పైసల మీదకి వెళ్ళిపోతుంది. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టుడేస్ వరల్డ్. మన గోల్ ఒకటి పెట్టుకుంటాము, ఎందుకు మనము పెళ్లి చేసుకోవాలి ఆర్ వాట్ ఎవర్, ఒక పార్ట్నర్ కావాలి హ్యాపీగా ఉండడానికి. కానీ హ్యాపీగా ఉండడం బదులు మన అందరికీ మంచిగా అంటే సక్సెస్ చూపించడానికి ఒక రిలేషన్షిప్ ట్యాగ్ మీద we focus on instead of happiness. Same thing with promotion. ఒక టైటిల్ మనకేంటి, ఒక పెద్ద మంచి కంపెనీలో, మంచి ఎన్వైర్న్మెంట్లో, ఒక వాల్యూతో పనిచేయాలని ఉంటుంది. అగైన్ బికాస్ ఆఫ్ ద సొసైటీ ప్రెషర్ ఆర్ ద పర్స్పెక్టివ్, మనం అవన్నీ వదిలేసి టైటిల్ కోసం పరిగెడతాం. డైరెక్టర్ కావాలి, ప్రెసిడెంట్ కావాలి, టీమ్ లీడ్ కావాలి, ఆ టైటిల్ ఉంటే చాలు నాకు. అండ్ ఇట్ ఈస్ సో ఫనీ, ఈవెన్ ఇన్ పిఎస్ఎస్ఎంలో మన గోల్ ఏంటి? ధ్యానం చెప్పడం. అవునా? ధ్యానం చెప్పడం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ గోల్ ఏంటి? కలెక్టివ్ గోల్, మన అందరి కలెక్టివ్ గోల్. ఫస్ట్ అఫ్ కోర్స్ ధ్యానం చెప్పడం, సెకండ్ పిరమిడ్స్ కట్టియడం. అది మన 18 ప్రిన్సిపల్స్లో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్. ప్రతి ఒక్కరు పిరమిడ్ కట్టాలి, ఎక్కడంటే అక్కడ. సో అది మన కలెక్టివ్ గోల్. ఇంకొక గోల్ ఏంటి? మన యొక్క ఎక్స్పీరియన్సెస్ని ప్రచారం చేయాలి, అంటే బుక్స్ రాయాలి, పబ్లిష్ చేయాలి మన యొక్క ఎక్స్పీరియన్సెస్. ఈ 3 మన కలెక్టివ్ గోల్. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కలెక్టివ్ గోల్ ఈ 3.
సో మనం ధ్యానంలో వచ్చాం, ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాం, నేను ఇలా క్లాసెస్ చేస్తున్నాను, నన్ను పిలుస్తున్నారు అందరు, కర్ణాటక, బెంగళూరు పిలిచాడు చెప్పడానికి. సో నౌ సడన్లీ అండ్ దెన్ విశ్వ సేస్, పరి ఇక్కడ ఒక మనము ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దాం మన ఇద్దరం, ఐ వాంట్ టు యూ టు బీ దేర్ అని నాతో చెప్తారు. ఏదైనా విశ్వ కేంద్రం, ధ్యాన కేంద్రం ట్రస్ట్ స్టార్ట్ చేస్తాం పరి ఇక్కడ. సో నేను సర్వ్ చేయగలను, నేను ధ్యానం ప్రచారం అండ్ మన గోల్స్ని మనం, సో ఇది హై లెవెల్ గోల్స్ మనం అనుకుంటాం. కానీ ఫైనలీ స్టెప్ బై స్టెప్ నాకు చైర్మన్ పోస్ట్ ఇవ్వకపోతే నేను రాను. నాకు అగైన్ వి గెట్ సో కాట్ అప్ ఇన్ దిస్ టైటిల్స్, మన ఫోకస్ ఏంటి మనం మర్చిపోతున్నాం. బికాస్ అరే పత్రి చైర్మన్ ఆఫ్ విశ్వ ధ్యాన కేంద్రం అని ఉంటే అది సౌండ్స్ రియలీ ఇంపార్టెంట్. సడన్లీ ఐ బికమ్ ఇంపార్టెంట్ బికాజ్ ఐ బికమ్ చైర్మన్. సో అలా మన ఫోకస్ చాలా ఈజీగా సొసైటీ ద్వారా డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఆ డిస్ట్రాక్షన్ వల్ల మన యాక్చువల్ గోల్ అనేది మర్చిపోతున్నాం మనం. ఆ గోల్ మర్చిపోవడం వల్ల సక్సెస్ వచ్చినా మన హ్యాపీగా లేవు, డబ్బులు వచ్చినా హ్యాపీగా లేవు, టైటిల్ వచ్చినా హ్యాపీగా లేవు. ఎందుకంటే అది కాదు మన గోల్ వేరే, బిజినెస్తో ఇంపాక్ట్ చేయడం. సో అది వర్కౌట్ అవ్వకపోతే గోల్ తప్పు కాదు, ప్లాన్ తప్పు. అప్పుడు మనం ఫెయిల్యూర్, అరే ఇది ఫెయిల్యూర్ అని తీసుకోకుండా దెన్ ఓకే ఇది వర్కౌట్ అవ్వలే, నెక్స్ట్ ఏం చేయాలి, విశ్వ మనం ప్లాన్ చేంజ్ చేయాలి. మేబీ మనం రాంగ్ ఆడియన్స్కి వెళ్తున్నాం, మేబీ మనం రాంగ్ ప్రెజెంటేషన్ వెళ్తున్నాం. మనల్ని మనం చూసుకోవాలి ఎప్పుడు. దిస్ ఇస్ ది కేస్. బయట వర్కౌట్ అవ్వకపోతే మన మైండ్ సెట్ ఏంటి, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మన యొక్క ఎనర్జీ ఏంటి, అదే చెక్ చేయాలి. సేమ్ థింగ్ బిజినెస్ వర్కౌట్ అవ్వకపోతే ఐడియా గ్రేట్ అయి ఉండొచ్చు. ఐ జస్ట్ పోస్టెడ్ ఆన్ లింక్డ్ఇన్, థామస్ ఎడిసన్ని చిన్నప్పటి నుంచి రిడిక్యూల్ చేశారు తనని, దట్ హీ గుడ్ ఫర్ నథింగ్ అని స్కూల్లో అంతా. బల్బ్ ఇన్వెంట్ చేసే ముందర 10,000 times హీ ఫెయిల్డ్. ఈవెన్ మనం ఎప్పుడో థామస్ ఎడిసన్ వదిలేండి, ఇలాన్ మస్క్ ఇంటర్వ్యూ అందరూ చూడండి, ఇలాన్ మస్క్ ఇంటర్వ్యూ, హీ ఫెయిల్డ్ ఇన్ 6 businesses. టెస్లా ఓపెన్ అయ్యే ముందర 6 businesses హీ ఫెయిల్డ్. అంటే మనం ఫెయిల్ అయితే గివ్ అప్ అవ్వకూడదు అని అంటే ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ ఫెయిల్ అయ్యారు. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఫెయిల్యూర్కి భయపడి మనం స్టార్ట్ చేయకపోతే ఇట్స్ సచ్ దెన్ యు ఆర్ ఆల్రెడీ అ లూజర్. ఎనీ ఫీల్డ్ తీసుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్. మన పిఎస్ఎస్ఎంలోనే వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఎలా మనం ఎన్నిసార్లు మనం ఫెయిల్ అవ్వాలి, ఎంత గ్రాండ్గా బుక్స్ రాయొచ్చు, ఎలా ఒక క్లాస్లో ఫెయిల్ అవ్వచ్చు, రారు అని. సో ఐ గెస్ ద క్వశ్చన్ ఫర్ యూ, ఐ మీన్ ద టాపిక్ ఇస్ ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఫెయిల్యూర్ని హ్యాండిల్ అంటే ఫస్ట్ అది ఫెయిల్యూర్ అంటే మనం ఏదో పని చేసాం, ఫస్ట్ అది మెజర్. అట్లీస్ట్ మన గోల్ వైపు మనం ఒక స్టెప్ తీసుకున్నాం, విచ్ ఇస్ గ్రేట్. ఓకే ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఈ బ్యానర్ వర్కౌట్ అవ్వలేదు, ఈ టాపిక్ వర్కౌట్ అవ్వలేదు, సో మేబీ నెక్స్ట్ బ్యానర్ ఎల్లో బ్యానర్ వేయాలేమో, గ్రీన్ బ్యానర్ వర్కౌట్ అవ్వట్లేదేమో, సంథింగ్ ప్లాన్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ అఫ్ కోర్స్ అప్పుడు ఎప్పుడైతే మనం మోటివేటెడ్ డిసిప్లిన్డ్గా ఉంటాం, అగైన్ పొద్దున్న లేవంగానే నేను ఇవాళ నేను ధ్యానం చెప్తాను, ఎంత బాగుందో ఇది నా పర్పస్ అని లేవం నేను. దెర్ ఆర్ సో మెనీ డేస్ ఐ జస్ట్ వాంట్ టు స్లీప్. ఏం వెళ్తాంలే క్లాస్కి, ఏం చెప్తాంలే అని ఆ థాట్స్ వస్తాయి. అందుకే ఓన్లీ ప్యాషన్ ఇస్ నాట్ ఇనఫ్. డిసిప్లిన్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఆ డిసిప్లిన్ అనేది కల్టివేట్ చేసుకోవాలి మనం విత్ ప్రాక్టీస్. అందుకే మన యొక్క ఏన్షియంట్ టైమ్స్లో రథాలు పెట్టారు. రథం తెలుసు కదా, రథాలు చేయడం అంటే ఇవాళ నేను ఫాస్టింగ్ చేస్తాను, ఇవాళ ఇది చేస్తాను. విల్ పవర్ మసిల్, అదొక మసిల్ ఉంటుంది, విల్ పవర్ మసిల్. దాన్ని స్ట్రెంగ్తెన్. ఎప్పుడైతే మనం బైసెప్స్ పుషప్స్ చేస్తామో ఆర్ డంబుల్స్ చేస్తామో ఈ మసిల్ మీద వర్క్ చేస్తున్నాను నేను. అలాగే విల్ పవర్ అనేది మసిల్, కాన్ఫిడెన్స్ అనేది మసిల్. ఆ మసిల్ మీద వర్క్ చేయాలంటే వ్రతాలు ఏదో ఒక సంథింగ్ మనం పెట్టుకోవాలి. ఇవాళ నేను ఫోన్ టచ్ చేయను, సంథింగ్ యువర్ ఫేవరెట్ థింగ్. దిస్ ఇస్ వాట్ హీ యూస్ టు డూ. అగైన్ ఐ లెర్న్ ఎవ్రీ పాయింట్ నేను చెప్పేది
ఈజ్ ఫ్రమ్ మై ఫాదర్. ఆల్ ది సక్సెస్. తను ఎప్పుడైతే ఏదన్నా దానికి ఎడిక్ట్ కూడా కాదు, దానికి యూస్ టు అయిపోతున్నారు అని అనుకుంటే, హీ విల్ బి లైక్ ఐఎమ్ లీవింగ్ దిస్ ఫర్ 1 year, ఫర్ 1 month. ఇమ్మీడియట్గా తన గోల్స్ అండ్ హీ వర్క్స్ ఆన్ హిస్ విల్ పవర్ ఎంత స్ట్రాంగ్గా, అండ్ దట్ హెల్ప్ హిమ్ ఫర్ హిస్ సక్సెస్. అండ్ అగైన్ ఫర్ మీ, ఐఎమ్ స్టిల్ వర్కింగ్, ఐఎమ్ నాట్ హిమ్. నేను చాలా నా మీద వర్క్ చేసుకోవాలి, విల్ పవర్ కానీ డిసిప్లిన్ కానీ, బికాజ్ నేను ఒక ఫ్రీ చైల్డ్ లాగా పెరిగాను, ఏ రూల్స్ లేవు ఇంట్లో. సో సో ఇది ఇంకో ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్ నాది. సో మేబీ ఆల్ ద కిడ్స్ హూ ఆర్ డోంట్ హ్యావ్ డిసిప్లిన్, దెన్ ఐ కెన్ హెల్ప్ దెమ్ ఎలా డిసిప్లిన్ తీసుకోవాలి. బట్ మిలిటరీలో ఉన్నవారు కానీ ఏదైనా అందుకే స్పోర్ట్స్ నేర్చుకోవాలి. స్పోర్ట్స్ నేర్చుకుంటే డిసిప్లిన్ వస్తుంది. నేను స్పోర్ట్ కూడా నేర్చుకోలేదు. ఐఎమ్ లైక్ ద బ్యాడ్ ఎగ్జాంపుల్ రైట్ నౌ, బికాజ్ ఐ హ్యావ్ నథింగ్ విత్ మీ. నో స్పోర్ట్, నో మ్యూజిక్తో డిసిప్లిన్ వస్తుంది. హీ హ్యాడ్ ఎవ్రీథింగ్. తన దగ్గర అంత గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది లైఫ్లో తనకి, దట్ హీ కుడ్ డూ మ్యూజిక్, హీ హ్యాడ్ క్రికెట్. సో డిసిప్లిన్ న్యాచురల్గా వచ్చింది దాని ద్వారా. నేను కష్టపడుతున్నాను ఇప్పుడు. సో అది డిఫరెన్స్. గోల్ని అచీవ్ చేసే క్రమంలో ఫెయిల్ అయితే వీ హ్యావ్ టు చేంజ్ ద ప్లాన్. అలా అని ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ లివింగ్ ద గోల్, మన వల్ల అవ్వదు అని అక్కడ ఆగకుండా ప్లాన్ చేంజ్ చేస్తూ ఎట్లా మనల్ని మనం ఇంకా డిసిప్లిన్ చేసుకుంటూ ఆ గోల్ వైపు వెళ్ళాలనేది చాలా అద్భుతంగా చెప్పారు. సో చాలాసార్లు మీరు చెప్పినట్టు అట్లీస్ట్ మనం ఫెయిల్ అయితే అట్లీస్ట్ ఓకే మనం ట్రై చేస్తున్నాం మన గోల్ గురించి అచీవ్ చేసేదానికి. బట్ చాలాసార్లు ఏమవుతుందంటే మనం ఎక్కడ రిజెక్ట్ అయిపోతామో అని చెప్పి ట్రై చేయడం కూడా మానేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ ఉంది రేపు, సో నేను ఎక్కడ ఫెయిల్ అయిపోతాను, ఎక్కడ రిజెక్ట్ అయిపోతాను అని ఇంటర్వ్యూనే స్కిప్ చేసేస్తాను. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మన మైండ్ సెట్ని ఎట్లా చేంజ్ చేసుకోవాలి? బట్ ఆ ఇంటర్వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఒక యంగ్స్టర్కి ఒక జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. బట్ నేను ఫెయిల్ అయిపోతాను, రిజెక్ట్ అయిపోతానని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకుండా ఆ ఇన్సెక్యూరిటీతో ఇంకా హీ విల్ లేబల్, తన్ని తాను లేబల్ చేసుకుంటే నేను ఫెయిల్ అయిపోతా. ఆ ఫెయిల్యూర్ మైండ్ సెట్ నుంచి ఎట్లా మనం బయటకు రాగలము అండ్ రిజెక్షన్ని ఎట్లా తీసుకోగలము? ఇట్స్ లైక్ ఓకే, ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్, having that కొంచెం హ్యూమర్ ఇన్ లైఫ్, నాట్ టేకింగ్ అవర్ సెల్ఫ్ సో సీరియస్లీ, అండ్ ఆల్సో రిజెక్ట్. ఓకే, ఈ జాబ్ చాలా 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 కావాలి నాకు. అండ్ దెర్ ఆర్ సో మెనీ టైమ్స్ నేను కూడా అలా, ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ యు ఆర్ సేయింగ్, బికాజ్ ఐ రిమెంబర్ 2004లో ఎప్పుడైతే నేను యుఎస్ వీసా అప్లై చేశాను. ఓకే, యుఎస్ వీసా అప్లై చేశాను. అండ్ అప్లై చేశాక చెన్నై వెళ్ళి దానికి ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇంటర్వ్యూ ఇచ్చాక ఇమ్మీడియట్గా చెప్పలేదు వచ్చిందా రాలేదా వీసా. రిజెక్ట్ అని చెప్పలేదు, వచ్చింది అని చెప్పలేదు. బట్ ఐ రియలీ వాంటెడ్ టు గో టు యుఎస్. ఎందుకంటే నాకు ఇండియా నుంచి బయటికి వెళ్ళాలని, ఎక్కడికో వెళ్ళిపోవాలి. హౌ దట్ ఏజెస్, ఏదో ఫ్రీడమ్ కావాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఇంట్లో మాత్రం ఉండద్దు. ఇల్లు ఒక హెల్ లాగా అనిపించింది నాకు. సో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలి. 10 days వరకు ఆన్సర్ రాలేదు. ఓకే, 10 days వరకు వచ్చిందా రాలేదు చెప్పలేదు, రాలేదా చెప్పలేదు. సో ఇంటికి మీకు మెయిల్లో వస్తుంది, అప్పుడు మీకు తెలుస్తుంది అని చెప్పారు, అంతే. సో నేను ఇంట్లో దిస్ ఇస్ మై స్టోరీ, ట్రూ స్టోరీ బై ద వే. పొద్దున 12 o'clock లేస్తాను. ఓకే, 12 o'clock 12:30 లేస్తాను. లేచి అఫ్కోర్స్ బ్రష్ చేసి తిని మధ్యాహ్నం 2 o'clock నుంచి రాత్రి 2 o'clock వరకు టీవీ ముందర కూర్చుంటా, అంతే. ఇంకేం చేయను నేను. పడుకుంటాను, లేస్తాను, తింటాను, టీవీ ముందర ఫర్ 10 days. అంటే నేను ఆ రిజెక్షన్ అంటే ఎక్కడ నో చెప్తారేమో, నో చెప్తే నేను వెళ్ళలేను, నేను ఇక్కడే స్టక్ అయిపోతాను. ఐఎమ్ ష్యూర్ సో మెనీ ఆఫ్ యూ కెన్ రిలేట్. నేను ఒక హోల్ చేసి దానిలోకి వెళ్ళి అక్కడ కూర్చోవాలనుకున్నాను. నేను ఒక డార్క్ హోల్, ఎవ్వరూ నన్ను చూడకూడదు. నేను అంటే రిజెక్షన్ అనే వర్డ్ కూడా వినకుండా ఉండాలి. అలాంటి ఆ 10 days ఓన్లీ టీవీ, ఏం చూస్తున్నానో కూడా తెలియదు, ఓన్లీ టీవీ. సో దిస్ ఈజ్ అంటే
అంటే ఎక్స్ట్రీమ్ మనం రిజెక్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇట్ వాస్ ఇంపార్టెంట్ టు మీ. బట్ ఎట్ ద సేమ్ టైం మనం ఆ యాంగ్జైటీ ఉంటుంది, అరే వస్తుందా రాదా, దట్స్ న్యాచురల్. హ్యూమన్ సూట్ ఒక న్యాచురల్ ప్రాసెస్ అండ్ దట్ ఈస్ నాట్ రాంగ్. యాంగ్జైటీ ఈజ్ ఇంపార్టెంట్ సమ్ టైమ్స్, కొంచెం కార్టిసోల్ ఈజ్ ఇంపార్టెంట్, కొంచెం నర్వస్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ నర్వస్నెస్ ఉంటే మనం ఇంకా ఎక్కువ అవేర్గా ఉంటాం, ఎందుకంటే కార్టిసోల్ వస్తుంది బాడీలో. సో ఇంకా ఎక్కువ అవేర్గా ఉంటాం, కాన్షియస్గా ఉంటాం, విచ్ ఇస్ గుడ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ బీన్ విత్ మై ఫాదర్ అండ్ యూ హ్యావ్ బీన్, యూఆర్ ఆల్వేస్ అవేర్. మనం ఎప్పుడు అవేర్గా, ఆ కార్టిసోల్ లెవెల్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం తప్పైనా మనకి యునో హీ విల్ షౌట్. సో కొంచెం కార్టిసోల్ ఈజ్ గుడ్, బట్ ఎక్కువ అది అయితే దెన్ ఇట్ బికమ్స్ అ ప్రాబ్లం. బట్ ఎస్, ఫియర్, బికాస్ మన లైఫ్లో మనం ఏమనుకుంటాం, నేను ఫెయిల్ అయితే నేను చచ్చిపోవాలి. సో మనము ఫెయిల్యూర్కి తో పాటు ఒక డిజాస్టర్స్ థింకింగ్లో వెళ్ళిపోతాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ మైండ్ సెట్ షిఫ్ట్ చేయాలంటే మనం అగైన్ 4 టైప్స్ ఆఫ్ థింకింగ్. డిజాస్టర్స్ నుంచి నెగిటివ్, నెగిటివ్ నుంచి పాజిటివ్, పాజిటివ్ నుంచి మిరాక్యులస్. ఎప్పుడైతే మిరాక్యులస్ థింకింగ్లో ఉంటామో, అందుకే మనం ఫస్ట్ థింగ్ మనం మైండ్ సెట్ నేర్పిస్తాం పిఎస్ఎస్ఎంలో యాజ్ అ పిరమిడ్ మాస్టర్. మిరాక్యులస్ థింకింగ్లో ఉండండి, మిరాక్యులస్ థింకింగ్లో ఉండండి. ఎందుకంటే ప్రతి నార్మల్ ఒక మనిషి డిజాస్టర్స్లో ఉన్నారు, నాట్ ఈవెన్ నెగిటివ్. ఇక్కడ కూడా పిల్లలు, చిన్న పిల్లలు, అరే ఐ కాంట్ డూ దిస్, ఐ కాంట్ డూ దాట్. ఫస్ట్ పాయింట్, ఒక వర్డ్ స్టార్ట్ అయ్యేది ఐ కాంట్, చిన్న పిల్లలు. అండ్ పేరెంట్స్ కూడా అదే ఎంకరేజ్ చేస్తున్నారు. సో అందుకే మనం పిఎస్ఎస్ఎంలో ఫస్ట్ ఏం చెప్తాం, మిరాక్యులస్ థింకింగ్, మిరాక్యులస్ థింకింగ్. దిస్ ఇస్ నాట్ ద ఎండ్. ఇప్పుడు అవ్వకపోతే నెక్స్ట్ లైఫ్ టైం ఉంది నాకు. టైం, దెర్ ఇస్ సో మచ్ టైం. టైం అనేది ఇల్యూషన్. అండ్ ఆల్సో ఒక బర్డ్స్ ఐ వ్యూ వస్తుంది మనకి, ఎందుకు ఇక్కడ అవ్వట్లేదు, ఏదో ఒక పర్పస్ ఉంది. సో దెర్ ఇస్ దట్ ఇప్పుడు కావట్లేదు అంటే టైం ఫర్ ఎవ్రీథింగ్, ఒక టైం అనేది ఆల్సో ఇంపార్టెంట్. నేను అండ్ టైం అనేది ఎలా వస్తుందంటే ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు. ఇప్పుడు ఏదైనా మేనిఫెస్ట్ అవ్వాలి అంటే సే 100 డిగ్రీ, జస్ట్ టు సే 100 డిగ్రీ ఉందనుకోండి, దాంట్లో అయితే దట్ ఈస్ అ థ్రెషోల్డ్. ఐస్ విల్ మెల్ట్. ఓకే, 100 డిగ్రీ ఐస్ విల్ మెల్ట్, అప్పుడు దట్ ఈస్ ద థ్రెషోల్డ్. 98 వస్తుంది, 97, 96, 97, 98 ఇంకా ఐస్ లాగే ఉంటుంది. ద మొమెంట్ 100 వచ్చింది, మెల్ట్ అయిపోతుంది ద మొమెంట్ ఇట్ హిట్స్. సో మనం వర్క్ చేస్తుంటే నో వర్క్ ఇస్ వేస్ట్. బిజినెస్ గురించి వర్క్ చేస్తుంటే మన యొక్క ఇంటెన్షన్, మన యొక్క ఎఫర్ట్ ఎప్పుడూ వేస్ట్ కాదు. ద మొమెంట్ రైట్ థ్రెషోల్డ్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్. సో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ గివ్ అప్. బిఫోర్ 98కి వచ్చి గివ్ అప్ చేస్తాం, 99కి వచ్చి గివ్ అప్ చేస్తాం. సో 2 things, మైండ్ సెట్, miraculous thinking, and the second is most important is believing in yourself. You have to believe in yourself. Otherwise no, you can't depend on external. అరే మా అన్న ఉన్నాడు, తను చూసుకుంటాడు, ఇది ఉంటాడు, అది ఉంటారు. Then we start blaming them. Again మన own principles, no blaming. You take your power back. No complaining, no commenting, no judging. ఇవన్నీ సక్సెస్ ఫార్ములాస్, ఇవన్నీ మనం లైఫ్లో యూజ్ చేసే ఫార్ములాస్. ఇదేదో ధ్యానంలో పిఎస్ఎస్ఎం కోసం కాదు, ఇవి ఎవ్రీడే లైఫ్లో యూజ్ చేసే ఫార్ములాస్. నో కంప్లైంట్స్, నో బ్లేమ్, నో కమెంట్స్, నో జడ్జ్మెంట్, ఓన్లీ యాక్షన్, ఓన్లీ యాక్షన్. సో ఎప్పుడైతే మనం నెగిటివ్ థింకింగ్ నుంచి యునో స్లోగా పాజిటివ్ నుంచి మిరాక్లస్కి వస్తామో, అప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఫెయిల్యూర్ని కూడా పాజిటివ్గా, ఓకే నేను ఇక్కడ ఏదో కరెక్ట్గా చేయలేదు, ఇంకా నేను బెటర్గా ప్రిపేర్ అవ్వాలేమో, ఇంకా బెటర్గా చేయాలేమో అనే ఒక థాట్ ప్రాసెస్తో ముందుకెళ్తుంటే ఖచ్చితంగా విత్ టైమ్ విల్ గెట్ సక్సెస్ఫుల్. అండ్ మీరు మీ వీసా వచ్చిందో లేదో చెప్పలేదు అక్క 10 daysలో. నేను యుఎస్లో ఉన్నా కదా ఇప్పుడు. ఎస్ వచ్చింది, 11th day వచ్చింది. సో 11th day మెయిల్ వచ్చింది. ఇట్స్ సచ్ ఎ డ్రమాటిక్ సిచ్యువేషన్. నేను నార్మల్గానే 12 o'clockకి లేచాను. దట్ ఈస్ మై నార్మల్ టైమ్ టు గెట్ అప్.
లేచి ఎందుకంటే ఐ జస్ట్ వాంటెడ్ టు నాట్ లిసన్. ఓన్లీ నాకు ఆ పాస్పోర్ట్ దాని మీద వీసా అదే చూడాలి, ఇంకేం లేదు. సో మేల్ అతను వచ్చాడు. సో మామ్ ఇంట్లో ఉండింది. సో ఇచ్చి ఓపెన్ ఫస్ట్ ఆఫ్ కోర్స్ భయం, యు నో హౌ ఇట్ ఇస్, భయంగా ఓపెన్ చేసి వచ్చిందా రాలేదా ఓపెన్ చేయగానే ఎస్ వీసా ఉండింది. అండ్ ఆఫ్ కోర్స్ ఐ వాజ్ సూపర్ హ్యాపీ. అప్పుడు టీవీ బంద్ అయింది. అప్పుడు నేను ప్యాకింగ్ మొదలెట్టాను. అప్పుడు బయటకు వెళ్ళడం మొదలెట్టాను. సో యా. అమేజింగ్ అక్క. సో మీరు ఇందాకే చెప్పారు, ఇదే మీ పర్సనల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో నేను కూడా నా పర్సనల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇన్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనము ఒక ఫెయిల్యూర్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు వీ గో ఇన్ టు అ షెల్. మన ఒక షెల్లోకి వెళ్ళిపోయి ఎవరిని మీట్ అవ్వము, ఎవరితో మాట్లాడము. వి జస్ట్ వాంట్ టు బీ అలోన్. అండ్ అదే స్టేట్లో ఉండి ఒక డిప్రెషన్ కూడా వెళ్ళిపోతాము. ఏంటి అవును. ఇట్లా అయిపోయింది కదా, లైఫ్ అనేది ఇట్లా అయిపోయింది కదా. సో కొన్నిసార్లు పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఇలాంటి సిచ్యువేషన్స్కి వెళ్ళడం అబ్జర్వ్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు వాళ్ళ లైఫ్లో. సో లేదంటే మన ఫ్రెండ్స్ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉంటారు. మేబీ కొన్నిసార్లు ఇప్పుడు యంగ్స్టర్స్ ఒక లవ్ ఫెయిల్యూర్ అయితేనే దే విల్ గోయింగ్ టు సో మచ్ ఆఫ్ డిప్రెషన్ అండ్ దే విల్ క్యారీ దట్ ఫర్ సో లాంగ్. ఆ ఎమోషన్ అనేది చాలా లాంగ్ క్యారీ చేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో హౌ క్యాన్ వి గైడ్ దెమ్, ఆర్ వి ఐ మీన్ మేబీ దే ఆర్ నాట్ ఇన్ అ స్టేట్ టు టేక్ ఇట్, బట్ స్టిల్ పేరెంట్స్ చాలా ఫీల్ అవుతుంటారు, ఎందుకు మా అబ్బాయి ఇలా ఉన్నాడు లేదంటే అమ్మాయి ఇలా ఉంది, వీళ్ళని మనం ఎట్లా గైడ్ చేయగలము, ఎట్లా ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకురాగలము. సో హౌ క్యాన్ వి డీల్ విత్ సచ్ సిచ్యువేషన్స్ ఆర్ సచ్ యంగ్స్టర్స్, హౌ క్యాన్ వి గైడ్ దెమ్? ఎప్పుడైతే మనం పాస్ట్ గురించి ఆలోచిస్తామో డిప్రెషన్ వస్తుంది. పాస్ట్లో ఇలా అయింది, అలా నాతో ఇలా అయింది. యాంగ్జైటీ అనేది ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు వస్తుంది. అరే రేపు ఎలా జరుగుతుంది, డబ్బులు ఎలా వస్తాయి, అది యాంగ్జైటీ. డిప్రెషన్లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎస్ యువర్ రైట్, మనం ఒక షెల్లో వెళ్ళిపోతాం, ఎవరితో అండ్ వీ హ్యావ్ ఆల్ బీన్ త్రూ దట్ ఫేస్. అండ్ బట్ ఆ వెళ్ళిపోయినప్పుడు ఒక డార్క్ హోల్లో కూర్చొని ఎవ్వరూ నన్ను మాట్లాడకూడదు అని ఎందుకంటే ఒక ఐడియా ఏమొస్తుందంటే నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. మనం అనుకుంటాం ఎవ్వరూ మనల్ని అర్థం చేసుకోలేరు అని. అందుకని మనం ఎవరితో మాట్లాడడం, అరే నేను చెప్పినా అర్థం కాదు నీకు. అలాంటి టైంలో ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, ఇట్స్ ఓకే ఇదంతా చిన్నది, దీనికి అంత ఫీల్ అవుతావేంటి, అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఫస్ట్ దాన్ని రిడిక్యూల్ చేయకూడదు. బికాస్ ఇట్స్ అ సీరియస్ థింగ్. వాట్ ఎవర్ మనం ఫీల్ అయ్యేది మనము దీన్ని గ్యాస్ లైటింగ్ అంటారు బై ద వే. ఎప్పుడైతే ఒకవేళ ఒక చిన్న మై సన్ వచ్చి కింద పడ్డాడు అనుకోండి, కింద పడి లేచి ఏడుస్తున్నాడు, అరే తగిలింది, ఏహే యు ఆర్ స్ట్రాంగ్ బై, డోంట్, ఇదంతా చిన్నదానికి ఏడుస్తావేంటి, అసలు ఏం లేదు అక్కడ ఏం లేదు అని మన అంటే దట్ ఈస్ కాల్డ్ గ్యాస్ లైటింగ్. ఆ అబ్బాయికి ఆ చిన్న దెబ్బ ఎక్కువ తగిలింది, పెయిన్ వస్తోంది. సో ఫస్ట్ కొంచెం కంపాషన్, ఎంపతి చూపించాలి మనం. వితౌట్ అది మనకి ఎక్కువ అవ్వకపోవచ్చు, బట్ ఫర్ దాట్ పర్సన్ అది ఇంపాక్ట్ అయ్యింది. సో ఫస్ట్ షో ఎంపతి, షో కంపాషన్, బీ దేర్, లిసన్. ఊరికే మనం అడ్వైస్లు ఇవ్వద్దు ఫస్ట్ అలాంటి వాళ్ళతో ఉన్నప్పుడు. డోంట్ గివ్ అడ్వైస్, జీరో అడ్వైస్. మెడిటేషన్ చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పక్కర్లేదు. సో ఫస్ట్ ఈస్ మేక్ దెమ్ ఫీల్ సేఫ్, మేక్ దెమ్ ఫీల్ అండర్స్టూడ్, దట్ ఓకే ఐ అండర్స్టాండ్, ఇలా అయింది విశ్వ, ఐ హియర్ యూ, ఐఎమ్ దేర్ ఫర్ యూ. సో అట్లీస్ట్ గివ్ దెమ్ దట్ సేఫ్ స్పేస్ టు ఎక్స్ప్రెస్, టు బీ విత్ యూ. కొన్నిసార్లు ఏం మాట్లాడక్కర్లే, ఓన్లీ మన ఎనర్జీ ఈజ్ ఇనఫ్ టు బీ అరౌండ్. సో దెన్ మెల్లిమెల్లిగా మేబీ యూ జస్ట్ స్టార్ట్ మెడిటేటింగ్ చెప్పకుండా. అండ్ అఫ్ కోర్స్ ఈ డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను సీరియస్ డిప్రెషన్ గురించి మాట్లాడుతున్నాను. ఉన్నప్పుడు చాలాసార్లు ఇట్స్ డిఫికల్ట్ టు టేక్ అ స్టెప్. ఎవరైనా చెప్తే చేయడం చాలా కష్టం. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విదిన్. సో మన లైఫ్ని మనం ఓకే నేను డిప్రెషన్ ఇన్నఫ్ నౌ, ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మై లైఫ్ అన్న స్టేజ్ వచ్చినప్పుడు దెన్ ద స్టేజ్ స్టార్ట్స్. అంటే ఒక డెసిషన్ కావాలి, నేను నా లైఫ్ని నేను చేంజ్ చేస్తాను అనే ఒక డెసిషన్ వెరీ ఇంపార్టెంట్. మనకి మన డెసిషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ లైఫ్లో ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎప్పుడైతే మనం డెసిషన్ తీసుకోకపోతే అది అలాగే ఉంటుంది, నథింగ్ విల్ చేంజ్. సో
కొన్నిసార్లు మేబీ దట్ పర్సన్ హ్యాస్ టు గో త్రూ దట్ హోల్, దట్ డార్క్ స్పేస్, అండ్ ఇట్స్ ఓకే. లెట్ దెమ్ గో త్రూ ద డార్క్ స్పేస్, బట్ యూ బీ దేర్. అంటే మనం ఉండాలి అక్కడ స్టాండింగ్. ఎప్పుడు కావాలన్నా నేనున్నాను, ఐఎమ్ హ్యూర్. నేనేం ప్రీచింగ్ చేయను, టీచింగ్ చేయను, ఐఎమ్ జస్ట్ దేర్. సో దిస్ ఈజ్ కాల్డ్ హోల్డింగ్ స్పేస్, సీక్రెట్ స్పేస్, సేఫ్ స్పేస్. అంటే వేరే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళకి టైం కూడా ఇవ్వాలి. మనం కొంచెం టైం ఇవ్వాలి, పేషెన్స్ ఉండాలి. దే మే ఈవెన్ చాలా తప్పు డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు ఎట్ దట్ పాయింట్, బట్ ఇట్స్ ఓకే. అది వాళ్ళ, ఇట్స్ ఓకే. దే ఆర్ రెస్పాన్సిబుల్, యూ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. సో గివింగ్ దెమ్ ఫ్రీడమ్ టు మేక్ మిస్టేక్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ పేరెంట్స్. ఇట్స్ ఓకే. ఫెయిల్ అవుతారు, ఓకే, లెట్ దెమ్ కమ్ అప్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. మనం చాలా మన పేరెంట్స్కి మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలి అని ఒక డీప్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. ప్రొటెక్ట్ చేయకపోతే మదర్గా నేను ఫెయిల్యూర్ అని. బట్ యాజ్ అ మదర్, యాజ్ అ ఫాదర్, ఫ్రీడమ్ ఇవ్వాలి మిస్టేక్స్ చేయడానికి. ఇట్స్ ఓకే, లెట్ దెమ్ మేక్ దేర్ ఓన్ మిస్టేక్స్, దే విల్ లెర్న్. సో ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. బీ దేర్, ఒక పేరెంట్ లాగా బీ దేర్. ఎప్పుడు ఆ రూమ్, ఆ డార్క్ హోల్ నుంచి, ఆ టీవీ బంద్ చేసి ఎప్పుడు బయటకు వస్తే ఐఎమ్ హ్యూర్, రైట్ హ్యూర్ విత్ యూ. సో అండ్ ఆల్సో ఆ టైంలో హ్యావింగ్ మెడిటేషన్, గ్రూప్ మెడిటేషన్స్ ఇంట్లో, లేదా పుట్ అ బుక్. ఎవరైతే ఇప్పుడు ఇఫ్ యు ఆర్ డిప్రెస్డ్, నెక్స్ట్ యూ ఐ వుడ్ పుట్ అ బుక్. ఎప్పుడో ఒక పేజ్ అన్న తీసి చదువుతావు, ఎప్పుడో. సో అట్లీస్ట్ గివ్ దట్ టూల్స్ యాక్సెసిబుల్ so that they will see it. I know this may be a contrary to what other people say. అంటే డిప్రెషన్ ఉంటే మనం ఇది చెప్పాలి, అది చెప్పాలి. బట్ సీరియస్లీ ఐ ఫీల్ డిప్రెషన్ ఉన్నప్పుడు ఎట్ సమ్ పాయింట్స్, బికాజ్ ఐ నో హౌ ఇట్ ఫీల్స్. ఒక డార్క్ స్పేస్లో ఉన్నప్పుడు ఆ టైంలో ఎవరన్నా వచ్చి నాకు నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్తే కొట్టేదానేమో. సో ప్లీజ్ డోంట్ టెల్ ఎనీథింగ్, జస్ట్ స్టే దేర్. వాట్ డు యూ సే, విశ్వ? చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు మీరు. జనరల్గా ఏమవుతుందంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు వీ గో అండ్ మనం వెళ్ళి అడ్వైస్ ఇస్తాం వాళ్ళకి, ఇలా ఉండు, అలా ఉండు అని. అండ్ అది మనకే బ్యాక్ ఫైర్ అవుతుంది, అండ్ దే విల్ నాట్ బీ ఇన్ అ సిచ్యువేషన్ టు టేక్ ఇట్ ఆల్సో. సో అండ్ ఇంకోటి ఏంటంటే అక్క, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్యూర్స్ వల్ల కూడా డిప్రెషన్ వస్తాయి, అండ్ దే ఆర్ సో మెనీ రీజన్స్ టు గో ఇన్ టు డిప్రెషన్, రైట్? సో సిన్స్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఫెయిల్యూర్స్, సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక గోల్ గురించి మనం ట్రై చేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు ట్రై చేసినా ఫెయిల్యూరే ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. సో అలాంటప్పుడు షుడ్ వి సీ దట్ ఓకే, ఈ నేను గోల్ మార్చాలి, మేబీ దిస్ ఇస్ నాట్ మెంట్ ఫార్ మీ ఇన్ దిస్ లైఫ్ టైమ్, ఐ షుడ్ సీ ఆర్ గో ఇన్ సమ్ అదర్ డైరెక్షన్. సో ఇలాంటి కొన్నిసార్లు కన్ఫ్యూజన్స్ ఉంటాయి. నేను ఇన్నిసార్లు ట్రై చేసినా ఫెయిల్ అవుతున్నాను, మేబీ షుడ్ ఐ ఫోకస్ ఆన్ సంథింగ్ ఎల్స్ ఆర్ షుడ్ ఐ గో అగైన్ ఫోకస్ ఆన్ ద సేమ్ గోల్? సో ఈ కన్ఫ్యూజన్ నుంచి ఎట్లా బయట రాగలము? హౌ క్యాన్ వి కనెక్ట్ టు అవర్ సెల్ఫ్స్ అండ్ గెట్ క్లారిటీ ఆన్ దిస్? చాలాసార్లు మనం ట్రై చేస్తాం, ఫెయిల్ అవుతాం. విశ్వ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు, కానీ బిజినెస్ సేల్స్ అవ్వట్లేదు. మేబీ యూఆర్ ట్రయింగ్ ఇట్ దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. అది రాంగ్ మార్కెట్ అవ్వచ్చు, మేబీ నీ టార్గెట్ ఆడియన్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. యువర్ అల్టిమేట్ గోల్ ఇస్ ఇంపాక్ట్. నీ ప్రోడక్ట్ ద్వారా హ్యూమానిటీకి ఇంపాక్ట్ అవ్వాలి, అది ఒక గోల్. సే ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ ప్రోడక్ట్ ద్వారా మేబీ ద విజన్ ఇస్ పీపుల్ కనెక్ట్ అవ్వాలి. that must have been the vision. Any business, any goal is ఎప్పుడు అది సక్సెస్ రేట్ హై ఉంటుంది ఎప్పుడైతే ఆ సర్వీస్ ఓరియంటెడ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఆల్వేస్ ఏ గోల్, అది బిజినెస్ గోల్ కూడా అవ్వచ్చు, సర్వీస్. ఇప్పుడు ఇక్కడ గంగారెడ్డి గారు ఉన్నారు, ఆయన హీ హ్యాస్ అ ఫంక్షన్ హాల్. ఆయన గోల్ ఏంటి? పీపుల్ ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలి, అంటే ఇది ఒక సెలబ్రేషన్ ప్లేస్ అవ్వాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అది గోల్. అంతేగాని ఇక్కడ నేను ఇంత పైసలు ఎప్పుడు గోలు అవ్వకూడదు. ఒక సర్వీస్ ఇంటెన్షనే గోల్ ఉండాలి, అప్పుడే పైసలు వస్తాయి. మనం పైసలు గోల్ పెట్టుకుంటే వీఆర్ నెవర్ సాటిస్ఫైడ్. సో ఆల్వేస్ సర్వీస్. నేను ఎలా సర్వీస్ చేస్తాను, నా ప్రోడక్ట్ ద్వారా ఎలా, నేను ధ్యానం చెప్తే ఎలా సర్వీస్ అవుతుంది, ఏదో ఒకటి. ఇప్పుడు
ఫాదర్ ఒక ప్రోడక్ట్ ఏంటి? ధ్యానం. ఆయన ప్రోడక్ట్ అది. ఆయన మెజర్ ఏంటి? సక్సెస్ మెజర్ ఎంతమంది ధ్యానం చేస్తారు, అది ఆయన మెజర్. సో ఆయన మెజర్, హీ వాజ్ వెరీ గోల్ ఓరియంటెడ్. ఆయన గోల్ సాధించడానికి ఆయన అన్ని ప్లాన్స్ పాటించారు, రైట్? సో అలాగే ఒక ప్లాన్ వర్కౌట్ స్టార్ట్ అయినప్పుడు ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే ఫస్ట్ ఆల్వేస్ రిమెంబర్ గోల్ ఏంటి, ఏం అచీవ్ చేయాలి. అగైన్ బికాస్ గోల్ ఎందుకు సక్సెస్ అవ్వదు అంటే మేబీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద రాంగ్ థింగ్, నాట్ ద యాక్చువల్ గోల్. సో ఎప్పుడు సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంక్లూజివ్ ఉండాలి. ఏదైనా విజన్ మనం పెట్టుకున్నప్పుడు ఇంక్లూజివ్. ఫంక్షన్ హాల్ ఉంది, ఓన్లీ తెలుగు వాళ్ళే రావాలి, వేరే వాళ్ళు రాకూడదు అనుకుంటే అది ఇంక్లూజివ్ కాదు. ప్రతి వాళ్ళు రావచ్చు ఎందుకంటే మెయిన్ గోల్ ఏంటి? అందరూ ఆనందంగా ఆ ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఈ హాల్లో, అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి ఈ హాల్లో. అది గోల్, అది విజన్. సో ఆ సర్వీస్ ఓరియంటెడ్ విజన్తో ఇంక్లూజివిటీ. సో దెర్ ఆర్ ఈ పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకుంటే ఎప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోతాం. మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఒక ప్లాన్ గోల్ వర్కౌట్ అవ్వకపోతే ట్రై డిఫరెంట్ కంట్రీ. నేను యుఎస్ నాకు వీసా రాకపోయింటే నేను నాకు అమెరికాకి వెళ్ళి నాకు లక్ లేదు, నా నసీబ్లో లేదు అని కూర్చొని ఏడవను. నేను అయితే ఆస్ట్రేలియాకి వెళ్తాను, మేబీ జర్మనీకి వెళ్తాను. మై గోల్ వాజ్ ఇంటి నుంచి బయటికి రావాలి, కరెక్ట్? దట్ వాజ్ మై గోల్. అమెరికాకే వెళ్ళాలనేది ఏం గోల్ కాదు. సో అగైన్ దట్ ఈస్ రాకపోతే ఐల్ ట్రై అగైన్, ఐల్ గో టు డిఫరెంట్ కంట్రీ, హూ నోస్. సో యా. సో అక్క అంటే ఇదే సిమిలర్ మీరు చెప్పారు, బట్ నేను ఇంకో ఎగ్జాంపుల్తో మీకు ఈ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మన పత్రి సార్ లైఫ్లోనే చూస్తే వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలని ట్రై చేశారు, అండ్ ఐఏఎస్ కూడా ఎన్నోసార్లు ట్రై చేశారు. బట్ రియల్లీ హిస్ పర్పస్ వాస్ డిఫరెంట్. సో అల్టిమేట్లీ హీ గాట్ ఎన్లైటెండ్ అండ్ హీ బికేమ్ ఎ గ్రేట్ మాస్టర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో కొన్నిసార్లు మనం ఎంచుకునే గోల్స్ మే నాట్ అలైన్ విత్ అవర్ పర్పస్ ఆల్సో కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్తో మనం హౌ క్యాన్ వి గో హెడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండ్ హౌ డూ వి అండర్స్టాండ్ ఈ యొక్క సర్కమ్స్టాన్సెస్ని? అబ్సల్యూట్లీ యూర్ రైట్. నేను కూడా ఐ వాజ్ అ వెరీ అంబిషియస్. కార్పొరేట్లో ఉన్నప్పుడు చాలా అంబిషియస్. ప్రమోషన్ కోసం కావాలి, లాంగ్ అవర్స్ వర్క్ చేయాలి, ఎవ్రీ సర్టిఫికేషన్ అవుట్ దేర్, ఎందుకంటే ఐ వాంటెడ్ టు బీ ద బెస్ట్. ఎన్ని డబ్బులు వేస్ట్ చేసి ఆ సర్టిఫికేషన్స్ కోసం, పిఎంపి సర్టిఫికేషన్, ఆ సర్టిఫికేషన్, ఈ సర్టిఫికేషన్, సో దట్ ఐఎమ్ ద బెస్ట్ అని ప్రమోషన్ కోసం. ఎక్స్ట్రీమ్ వర్కింగ్, వెరీ అంబిషియస్ గర్ల్. బట్ ఎంత చేసినా నాకు ప్రమోషన్ దొరకలే. ఎంత వర్క్, వెకేషన్ మిస్ చేసుకున్నాను, అసలు ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, ఇండియాకి వచ్చేదాన్ని కాదు. బికాజ్ ఐ వాంట్ లైక్ వర్క్ చేయాలి, నాకు ప్రమోషన్ కావాలి. ఎంత చేసినా లాస్ట్ మినిట్లో వెళ్ళిపోయేది ఆ ప్రమోషన్. సో ఐమ్ లైక్, అరే ఇంత వర్క్ చేస్తున్నాను, ఎందుకు ఇది రావట్లేదు? అది ఒక బాధ, నేను ఏం తప్పు చేస్తున్నాను. సో మళ్ళీ అక్కడ నేను అమ్మాయిని కదా, మేబీ అందుకే రావట్లేదు. ఆల్ దీస్ మనం ఒక బ్లేమింగ్, ఎందుకు రావట్లేదు బ్లేమ్ చేయడానికి రీజన్స్ చూస్ చేస్తాం. బట్ ఎట్ దట్ పాయింట్ దట్ వాజ్ ద ట్రిగర్. ఆ రాక్ బాటమ్ నా లైఫ్లో ఇంపార్టెంట్, ఆ రిజెక్షన్ ఇంపార్టెంట్ నా లైఫ్లో, ఎందుకంటే అది ట్రిగర్ అయింది నా పాత్ చేంజ్ చేసుకోవడానికి. సో లైఫ్లో చాలాసార్లు మనకి ఒక డార్క్ నైట్, మన హీరోస్ జర్నీ గురించి మాట్లాడాం, గుర్తుందా లాస్ట్ టైం? సో దాంట్లో డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అనేది ఒక పాయింట్. డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అంటే మన లైఫ్లో ఏదో ఒకటి అవుతుంది, ట్రాజడీ, లాస్, ఎవరైనా క్లోజ్ వాళ్ళు వెళ్ళిపోవడము, ఫైర్ అవ్వడము, జాబ్ పోవడము, హెల్త్ ప్రాబ్లము, ఏదో సంథింగ్ బ్యాడ్ అవుతుంది. బికాస్ దట్ ఈస్ ద ట్రిగర్ పాయింట్ టు షిఫ్ట్. అరే చాలా ఓకే, చాలా ఎంజాయ్ చేసేసావు లైఫ్, నౌ టైమ్ టు ఫోకస్ ఆన్ యువర్ పర్పస్, ఎందుకు వచ్చావు ఎర్త్ మీద. సో ఆ టైం నా లైఫ్లో పిల్లలు పుట్టలేదు, డాక్టర్ చెప్పారు పిల్లలు పుట్టారని, జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు, సొసైటీలో ఐఎమ్ వెరీ అన్హ్యాపీ, ఫ్రెండ్స్ అంతా ఇట్స్ లైక్ వెరీ సూపర్ఫిషియల్. ఎవ్రీ వే ఐ వాజ్ ఫీలింగ్ లైక్ అ లూజర్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. కాన్ఫిడెన్స్ లేదు, జీరో కాన్ఫిడెన్స్.
సో యూ కెన్ ఇమాజిన్ ఆ టైంలో ఐమ్ లైక్ ఐ డోంట్ నో వేర్ టు గో. ఎవరైనా వచ్చి ఓ నువ్వు మెడిటేషన్ చెప్పాలి అంటే ఐమ్ లైక్ జస్ట్ లీవ్ మీ అలోన్, జస్ట్ గో ఫ్రమ్ హియర్. అంత కోపం వచ్చేది. సో ఆ టైంలో ద ఓన్లీ థింగ్ ఐ డిడ్ వాజ్, బికాజ్ అది దట్ షిఫ్టెడ్ మై హోల్ లైఫ్. ఇప్పుడు నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఆ టైంలో థైరాయిడ్ ఉండింది, మైగ్రేన్ ఉండింది. ఇప్పుడు జీరో థైరాయిడ్, జీరో మైగ్రేన్, అన్నీ గాన్. బికాస్ మన అందరి లైఫ్స్లో అది ఆ పాయింట్ వచ్చి ఉంది. ఐఎమ్ షూర్ ఫర్ యూ ఆల్సో యూ హ్యాడ్ దట్ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్, దట్ యూ వెంట్ సో లో. అండ్ అక్కడి నుంచి బయటికి రావాలంటే, సో ఇదే మనం చెప్తాం ధ్యానంలో. ఏం చెప్తాం? ఏ సేవియర్ లేరు, ఎవ్వరు వచ్చి మిమ్మల్ని సేవ్ చేయరు, ఏ దేవుడు రాడు, మిమ్మల్ని మీరే సేవ్ చేసుకోవాలి. మీరే ఒక డెసిషన్ తీసుకోవాలి. నేను నా లైఫ్ని చేంజ్ చేస్తాను, అప్పుడే చేంజ్ అవుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేస్తూనే ఉంటాం. దేవుడు వస్తాడు, వాడొస్తాడు, వీడొస్తాడు, చేంజ్ చేస్తాడు. నో, మన లైఫ్ని మనమే, మన చేతిలోనే ఉంది. సో ఆ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అందుకు అవుతుంది కొన్నిసార్లు ఫర్ పీపుల్. ఇది హీరోస్ జర్నీ ప్రాసెస్. దిస్ ఇస్ వెరీ వెరీ నార్మల్. అండ్ ఇది ఫార్ములా, మన అందరి లైఫ్ ఫార్ములా. సో అలాంటి సిచ్యువేషన్లోనే లైక్ వి విల్ గెట్ టు నో మన పర్పస్ ఏంటి, మన పాత్ ఏంటి. సో కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ కూడా మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ టు షో అస్ ద రియల్ పాత్, టు షో అస్ అవర్ పర్పస్. సో we have to value failure also equally as success. What do you say, Absolutely. Saka? ఫెయిల్యూర్ ఆర్ అవర్ టీచర్స్. అవి మనల్ని టీచ్ చేస్తాయి, ఎందుకు ఫెయిల్ అవుతున్నామో, ఏం నేర్చుకోవాలి ఆ లెసన్ నుంచి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే ఎంత ఫెయిల్యూర్ అయితే అంత సోల్ ఎవల్యూషన్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ మనం ఆ లెసన్స్ని నేర్చుకుంటున్నాం కంటిన్యూస్గా లెసన్స్. సో ఐఎమ్ లైక్ ఐ ఎంజాయ్ స్ట్రగుల్. నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ స్ట్రగుల్ చేయడం లైఫ్లో. బికాజ్ ఇట్స్ సో మచ్ పొటెన్షియల్ టు లెర్న్. మన సోల్ ఎవల్యూషన్ నాకు ఇప్పుడు నేను కాలిఫోర్నియా మూవ్ అయ్యాను. ఇక్కడ ఎవ్వరు మెడిటేటర్స్ లేరు, ఏ పిరమిడ్ మాస్టర్స్ లేరు. నేను ఒక్కదానే వెళ్ళి ప్యాంప్లెట్స్ పంచుతున్నాను డోర్ బై డోర్. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. అరే ఈ స్ట్రగుల్ ఐఎమ్ ఎంజాయింగ్, ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్. ఎలా అయితే ఇండియాలో 90sలో చేస్తుంటారో అలా ఇక్కడ నేను చేస్తున్నాను. లిటరలీ ప్యాంప్లెట్స్, మీకు ప్యాంప్లెట్స్ కూడా చూపిస్తాను తర్వాత వెళ్ళి. ప్యాంప్లెట్స్ ప్రింట్ చేసి డోర్ కింద వేస్తున్నాను నేను, ప్రతి డోర్కి వెళ్ళి. అండ్ ఇట్ స్ట్రగుల్. నేను ఇండియాలో కూర్చుంటే మేబీ 1000 మంది ఈజీగా వస్తారు, కానీ ఈ స్ట్రగుల్ కూడా ఎంత ఎంజాయింగ్. ఇట్స్ సో గుడ్. ఈ వర్క్ చేయడం పీపుల్ ఐఎమ్ లైక్ ఎంజాయింగ్. అరే నో, ఐ డోంట్ వాంట్ టు కమ్ టు యువర్ క్లాస్. నా క్లాస్కి మొన్న క్లాస్ చేశాను లగూనా బీచ్లో. ఫుల్ ఒక 1 month ప్రమోట్ చేశాక 3 వచ్చారు క్లాస్కి, 3 వచ్చారు. ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ లైక్ ఓ మై గాష్, 3 వచ్చారు ఇంత వర్క్ చేశాక, అండ్ ఫుల్ అటెన్షన్. సో ఇట్స్ దిస్ స్ట్రగుల్, దిస్. అందుకే అగైన్ ఐ విల్ రిమైండ్, అంతా మధురం, ఏది చేసినా మధురం. స్ట్రగుల్ మధురం, ఎంజాయ్మెంట్. ఇండియాకి వస్తే అంత లవ్ మధురం, ఇక్కడ స్ట్రగుల్ మధురం, ఎవ్రీథింగ్ ఈజ్ మధురం. సో ఇట్స్ లైక్ మన యొక్క పర్స్పెక్టివ్ అది ఫెయిల్యూర్. అరే నేను నా క్లాస్కి 3 రావడం ఏంటి అనుకుంటే ఐఎమ్ సచ్ అన్ ఇడియట్. ఇట్స్ లైక్ హౌ యూ వ్యూ యువర్ సెల్ఫ్. ఎంత అన్కంఫర్టబుల్గా నన్ను నేను అన్కంఫర్టబుల్ చేసుకోవడం నాకు ఇష్టం. ఎంత అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్కి వెళ్తానంటే, సో దట్ పీపుల్ డోంట్ నో హూ ఐ యామ్. ఇట్ డజంట్ మ్యాటర్, వాళ్ళకి అర్థం కూడా కాదు. బట్ మనకి తెలుసు మనం ఎవరమో, మనకి తెలుసు మన గోల్ ఏంటో. అదే మనం వేరే వాళ్ళు నోటీస్ చేయాలి అని అనుకోవడం అగైన్ ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తుంది. నాకు కూడా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అరే నేను క్లాస్ పెడితే నాకు ఎవరు రారు, ఏమో వాళ్ళంత బాగా చేస్తున్నారు, నేను అసలు బాగా చేయట్లేదే, నాకెందుకు లైక్స్ రావట్లేదు, యూనో. బట్ అగైన్ మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ మీద ఫోకస్ చేస్తామో ఆ ఎనర్జీ వేస్ట్ చేస్తున్నాం. అది ఇన్స్టెడ్ మన మీద ఫోకస్ చేస్తే మనం ముందుకెళ్తాం. ఇట్ డజంట్ మ్యాటర్. మన అందరి జర్నీ యూనిక్ ఉంటుంది. ప్రతి ఒక్కరి జర్నీ యూనిక్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ వరల్డ్ వదిలేసాక మనము
అరే విశ్వ నాకంటే బాగా చేశాడు, లేదా జ్యోతిరెడ్డి నాకంటే బాగా చేసింది అని మనం వేరే డైమెన్షన్కి వెళ్ళి అది చూస్తామా? తనకి అంత డబ్బులు వచ్చి నా డబ్బులు రాలే? నో. ఎంత ఎంజాయ్ చేసాము, ఎంత మన పర్పస్కి మనం ఫుల్ఫిల్ చేసాము, అది మనం తీసుకొని వెళ్తాం. సో నేను సో ఫోకస్ ఆన్ దాట్. అంతేగాని ఎవరు నన్ను ఎంతమంది నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఎంతమంది షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, ఆర్ ఎంతమంది నాకు షాల్స్ కప్పారు, ఇవన్నీ ఇట్స్ రియలీ ఆర్ నాకు ఎంత టైటిల్, నేను చైర్మన్నా, ప్రెసిడెంటా, వైస్ ప్రెసిడెంటా, నాకు టైటిల్ ఏమి ఇచ్చారు, ఆల్ నాన్ సెన్స్. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో బేసికలీ మనం కంపారిజన్ చేసుకోవడం వల్ల ఇన్సెక్యూరిటీస్ వస్తాయి. ఒక యా, కంపారిజన్ అనేది లేనప్పుడు ఆ పాయింట్ అనేదే ఉండదు, ఇన్సెక్యూరిటీ అనే పాయింటే ఉండదు. ఇన్సెక్యూరిటీ అనేది ఎస్ కరెక్ట్. అండ్ ఆల్సో ఇంకో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు నేను సెపరేట్ అనుకుంటే ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఇప్పుడు నేను అనుకున్న, ఇప్పుడు మనకి ఒకవేళ మన తమ్ముడో మన అన్నో మన ఫ్యామిలీ మెంబర్ ముందరికి వెళ్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ అదే వేరే వాళ్ళు వెళ్తే, ఎందుకంటే సెపరేట్ చేసేసుకున్నాం. వాళ్ళు వేరే, నా ఫ్యామిలీ వేరే, నేను వేరే. ఎప్పుడైతే మనం కనెక్టెడ్గా ఉంటామో, విశ్వ ముందరికెళ్తే నేను ముందరికెళ్ళినట్టు, అంటే ఆ వన్నెస్లో ఉంటాము, అగైన్ వన్నెస్లో ఉంటాము, దెన్ ఐ విల్ రూట్ ఫర్ యూ. విశ్వ వెళ్ళు ముందర, బికమ్ ఎ మిలియనేర్, బికమ్ అ బిలియనేర్, ఐ వాంట్ యూ టు డూ ఇట్. కంప్లీట్ జెన్యూన్ హార్ట్తో ఐఎమ్ హ్యాపీ. అండ్ దిస్ ఈజ్ వేర్ హీ వాస్, ఫాదర్ వాస్. తను ఎప్పుడు వన్నెస్లో ఉండేవారు. అందుకే ఎవరు ఎక్కడ ఏ మాస్టర్ ముందరికి వెళ్ళినా హీ వాజ్ హ్యాపీ, జెన్యూన్ హ్యాపీనెస్. అదేదో ఊరికే చూపించడం కూడా కాదు, ఎందుకంటే వన్నెస్లో ఉన్నారు ఆయన. ఎప్పుడు నువ్వు నేను, ఆయన మెడిటేటర్ అయినా అవ్వకపోయినా వేరే వాళ్ళు, హీ వాజ్ జెన్యూన్లీ హ్యాపీ. దట్ ఈజ్ అవర్ గోల్. పిఎస్ఎస్ఎంలో విశ్వ ఈజ్ మై ఓన్ గాయ్, హీస్ మైన్. విశ్వ రేపెళ్ళి ఫౌండేషన్ మొదలెట్టి విశ్వ మెడిటేషన్ స్టార్ట్ చేశాడనుకో, ఐ విల్ బి లైక్ గుడ్, ఇంపాక్ట్ లైఫ్స్, గ్రేట్. అంతేగాని విశ్వ నువ్వు నా పిఎస్ఎస్ఎం వదిలేసావు, విశ్వ నువ్వు ఆనాపానసతి చెప్పట్లేదు, విశ్వ నువ్వు ఇది చేయట్లేదు, నువ్వు నా వాడివి కాదు, నువ్వు పో అని నేను కోపం ఎంచుకోను. బికాజ్ విశ్వ అండ్ నేను సెపరేట్ కాదు, విశ్వ అండ్ మీ ఆర్ వన్. అండ్ క్రియేటర్ ఎప్పుడు క్రియేషన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఫ్రీడమ్ ఇస్తుంది. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద క్రియేషన్, ఆఫ్ ద సోర్స్. క్రియేటర్ ఎప్పుడు క్రియేషన్ని ఎక్స్ప్లోర్ చేసే ఫ్రీడమ్ ఎప్పుడు ఉంటుంది. నువ్వు తప్పు కూడా చేసి రేపు వెళ్ళి, అరే నేను విశ్వ ఫౌండేషన్, విశ్వ మెడిటేషన్ అనే ఒక టెక్నిక్ మొదలెట్టాను, కానీ అది ఐ డోంట్ థింక్ వర్కౌట్ అవ్వట్లేదు, అండ్ అగైన్ యుల్ బీ బ్యాక్. ఇట్స్ ఓకే, మేబీ నెక్స్ట్ ఇన్కార్నేషన్, ఈ ఇన్కార్నేషన్ కాదేమో, but I'll be waiting for you because I'm there for you. So separatism, another reason for insecurity. నువ్వు నేను వేరు అనుకున్నప్పుడు ఇన్సెక్యూరిటీ వస్తుంది. మన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ సక్సెస్ ని కూడా మనం మన సక్సెస్ లాగే సెలబ్రేట్ చేసినప్పుడు రియల్లీ వీఆర్ ఇన్ దట్ వన్నెస్ కాన్షియస్నెస్. సో మాస్టర్స్, మన ఎనిమీ సక్సెస్ కూడా మనం సెలబ్రేట్ చేసినప్పుడు వన్నెస్ కాన్షియస్నెస్. యా, డెఫినెట్లీ. సో ఎప్పుడైతే మనం అందరూ ఒకటి వన్నెస్ కాన్షియస్నెస్ లో ఉంటామో, దెన్ దే ఆర్ నో ఫ్రెండ్స్, నో ఎనిమీస్. సో వి ఆల్ సీ ఎవ్రీవన్, అందరినీ ఒకేలా, ఒకే కాన్షియస్నెస్ తో, ఒకే ఈక్వల్ భావనతో చూస్తాము. మీరు చెప్పినట్టే పత్రి సార్ ఒకసారి చెప్పడం విన్నాను నేను, ఫెయిల్యూర్ ఈజ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ అండ్ సక్సెస్ ఈజ్ మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్ అని. ఎనీ స్పిరిచువల్ బిగ్ గురూస్ తీసుకుంటే వాళ్ళ లైఫ్లో బోల్డ్ అని ప్రాబ్లమ్స్. ఎనీ స్పిరిచువల్ గురువు తీసుకోండి మీరు, వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు ఫస్ట్లో, తర్వాతే వచ్చాయి. సో వాళ్ళు కష్టాల్ని కష్టాల్లాగా చూడలేదు, అదొక డిఫరెన్స్. వాళ్ళు ఎప్పుడూ దాన్ని కంప్లైంట్ చేయలేదు, బ్లేమ్ చేయలేదు, అరే నేను ఇంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాను, ఎప్పుడు దాని గురించి మాట్లాడారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. సో ఎనీ బిగ్ అక్రాస్ ద వరల్డ్ మనం చూస్తే వాళ్ళ లైఫ్ ఎప్పుడూ డిఫికల్ట్గా ఉండింది. మీరు గ్రేట్ అవ్వాలంటే లైఫ్ డిఫికల్ట్ అవ్వాలని అడగండి. సో ఎక్కడైతే డిఫికల్టీస్ ఉన్నాయో అక్కడే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి గ్రో అవ్వడానికి, ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేసేదానికి. ఇఫ్ ఇట్స్ అ స్మూత్ లైఫ్, దెన్ వీఆర్ రియలీ ఇన్ ద సేమ్ లెవెల్ అని అర్థం ఇఫ్ ఇట్ ఇస్ అ స్మూత్ లైఫ్, గెట్ అన్కంఫర్టబుల్. ఆ కంఫర్ట్ నుంచి బయటికి రావాలి మనం.
అంతా బాగుంది, స్మూత్గా ఉంది అంటే గ్రోత్ లేదు అక్కడ. సో వీ హ్యావ్ టు గెట్ అన్కంఫర్టబుల్. సో మాస్టర్స్ ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, ఏదైనా పర్యాకతో మీ క్వశ్చన్స్ అడగాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ క్వశ్చన్ కానీ ఈ టాపిక్ రిలేటెడ్ మీరు అడగొచ్చు. మీన్ వైల్ అక్క, మీరు లీడర్షిప్ వర్క్షాప్స్ అన్ని చేస్తున్నారు. అవును. చాలా అద్భుతంగా, లాస్ట్ వీక్ నేను కూడా అటెండ్ చేశాను, చాలా అద్భుతంగా ఉంది. సో దాని ఎస్, గురించి కొంచెం షేర్ చేయగలరా? ఎస్ డెఫినెట్లీ. సో లీడర్షిప్ మాస్టర్ క్లాసెస్ 5 వీక్ది, 3 వీక్ అయింది, ఇంకో 2 వీక్స్ ఉంది. ఎవ్రీ సండే ఇండియా టైం 10 p.m., 10 to 11, కొంచెం లేట్ మీకు. నా టైం 9:30 a.m. పెసిఫిక్ స్టాండర్డ్ టైం, కాలిఫోర్నియా టైం. సో ఈ లీడర్షిప్ ఇట్స్ బియాండ్ ఎలా మనం అంతా చదివినవి, మనం నేర్చుకున్నవి, మన ధ్యానాన్ని ఎలా మనం అప్లై చేయాలి మన లైఫ్లో టు అచీవ్ గోల్స్ అనే దాని మీద డిజైన్ అయి ఉంది ఈ లీడర్షిప్ ప్రోగ్రామ్. ఇన్ఫ్యాక్ట్ ఈ 5 మాస్టర్ క్లాసెస్ తర్వాత నేను ఒక లీడర్షిప్ మాస్టర్ మైండ్ స్టార్ట్ చేస్తున్నాను టు సపోర్ట్ ఆల్ అచీవర్స్, హై అచీవర్స్, వాట్ ఎవర్ గోల్స్. ఒక ఇది 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 మాస్టర్ మైండ్ అంటే విల్ ఆల్ మీట్ వీక్లీ, ఒక మంత్లీ, then you may have to pay a monthly membership or something. We'll have to figure that out. And then join in, and then I will be there coaching you. థ్యాంక్ యూ అక్క. సో చాలా చాలా అద్భుతంగా ఈరోజు ఫెయిల్యూర్స్ గురించి, అండ్ ఫెయిల్యూర్స్ అంటే ఏంటి, సక్సెస్ అంటే ఏంటి, మనం ఫెయిల్ అయినప్పుడు మన 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 ఆ, మన విజన్ అనేది దేనిపైన ఉందో దాని మీద ఫోకస్ చేయాలే కానీ ఎందుకు ఫెయిల్ అయ్యాము అనే రీజన్స్ కానీ అందరూ వచ్చి ఇచ్చే సలహాల గురించి కానీ మన మైండ్లో తీసుకోకుండా, జస్ట్ మన పర్పస్ ఏంటి, ఈ ఒక గోల్ అచీవ్ చేసేదానికి మన పర్పస్ ఏంటి దానిపైనే ఫోకస్ చేసి మన ప్లాన్స్ని మార్చాలే కానీ గోల్ని మార్చకూడదు. అండ్ ఫెయిల్యూర్ అయ్యాం కాబట్టి అక్కడే ఆగిపోకూడదు. సో ఈ పాయింట్స్ అంతా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తూ, అండ్ మెయిన్ పాయింట్ వచ్చి డిసిప్లిన్. సో అండ్ పత్రి సార్ని మనం ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చూసాము. సో మార్నింగ్, ఎవ్రీడే మార్నింగ్ 5 అంటే 5 o'clock ఇన్ మెడిటేషన్. సో Correct. ఎన్నోసార్లు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కూడా అయ్యాను. ఎక్కడెక్కడో ట్రావెల్ చేసి నైట్ 11:30, 12 అయినా నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock మెడిటేషన్ సెషన్ ఉందంటే హీ విల్ బీ దేర్ అట్ 6 o'clock. సో అవును. హౌ మెనీ టైమ్స్ హీ హాజ్ ఇన్స్పైర్డ్ అస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో దీన్ని మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేస్తే, అండ్ అక్క చెప్పినట్టు పిఎస్ఎస్ఎం ప్రిన్సిపల్స్ అంతా మనం సక్సెస్ అవ్వడానికే ఉన్నాయి, బట్ అది మనకు పర్టికులర్గా చెప్పలేదు అంతే. దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ సక్సెస్ అని. Yes, absolutely. యా, సో థ్యాంక్ యూ అక్క ఫర్ వండర్ఫుల్ విజ్డమ్ అండ్ వండర్ఫుల్ డిస్కషన్. థ్యాంక్ యూ అందరూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ నాతో హ్యాంగ్ అవుట్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.